భారతదేశ పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన హేమావతి సిద్ధేశ్వర ఆలయం. ఈ హేమావతి సిద్ధేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. కాలుష్యానికి దూరంగా ప్రకృతి మధ్యలో వెలిసిన ఈ ఆలయానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఇందులోని శిల్పకళ చాలా విశిష్టమైనది. 7వ శతాబ్దానికి చెందిన ఆలయం ఇది. ఈ హేమావతి సిద్ధేశ్వర ఆలయం ప్రత్యేకత ప్రతి ఏటా మహాశివరాత్రి పండుగ రోజున సూర్యుని కిరణాలు స్వామివారి విగ్రహాన్ని తాకుతాయి. ఈ ఆలయం ప్రాంతంలో నంది విగ్రహాలు, కోనేరు బావులు, పెద్ద ఆకారంలో లింగాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని అప్పట్లో నోలంబ రాజులు పాలించారు. అందుకే స్వామివారిని నోలంబేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ హెంజేరు సిద్ధేశ్వర ఆలయం ప్రత్యేకత ప్రతి ఏటా మహాశివరాత్రి పండుగ రోజున సూర్యుని కిరణాలు స్వామివారి విగ్రహాన్ని తాకుతాయి. ఈ ఆలయం ప్రాంతంలో నంది విగ్రహాలు, కోనేరు బావులు, పెద్ద ఆకారంలో లింగాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని అప్పట్లో నోలంబ రాజులు పాలించారు. అందుకే స్వామివారిని నోలంబేశ్వరుడు అని కూడా పిలుస్తారు. హెంజేరు సామ్రాజ్యంలో అనంతపురం, చిత్తూరు, కర్ణాటకలోని చిత్రదుర్గ, కోలారు, తమిళనాడులోని ధర్మపురి, సేలం జిల్లాలోని 32,000 గ్రామాలు ఉండేవని ఇక్కడ చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తున్నది. ఈ స్వామిని నోలంబరాజు వంశీకుల కులదైవం. వీరు వంశానికి చెందినవారు చిత్రశేఖర, సోమశేఖర రాజులు. దేవాలయాన్ని నిర్మించిన రాజులు చిత్రశేఖర, సోమశేఖర. చిత్రశేఖర, సోమశేఖర అనే రాజులు ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో నిర్మించారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తున్నది. తనకు సంతానం కలిగితే విగ్రహ రూపాన శివాలయం నిర్మిస్తామని వారు మొక్కుకున్నారట. అనంతర కాలంలో వారి కోరిక నెరవేరడంతో సుందరమైన ఈ ఆలయాన్ని నిర్మించారని శాసనాలు చెప్తున్నాయి. సిద్ధేశ్వరుడితో పాటు వారు మరో 4 శివలింగాలను దొడ్డేశ్వర, విరూపాక్షేశ్వర, మల్లేశ్వర, సోమేశ్వర లింగాలు ప్రతిష్ఠించారు. వాటిలో 3 ఆలయ ప్రాంగణంలోనే ఉండగా 4వది ఊళ్ళోని మరో శివాలయంలో ఉంది. భైరవ రూపధారి అయిన శివుడు సిద్ధాసనంలో కూర్చొని ఉండడం వల్ల ఈ ఆలయానికి సిద్ధేశ్వర ఆలయంగా పేరు వచ్చింది. గంగమ్మను తలదాల్చి చతుర్భుజాలతో కొలువైన సిద్ధేశ్వరుణ్ణి జటాజటాన సూర్యచంద్రులు కనిపిస్తారు. కుడి చేత బ్రహ్మకలపాన్ని, దక్షిణ హస్తాన జటమాలను ధరించి అర్ధనిమిలిత నేత్రుడై ఉంటాడు. భారతదేశం మొత్తం మీద శివుడు విగ్రహ రూపంలో ఉన్నది ఇక్కడే. స్వామి ఇలా శివుడు విగ్రహ రూపంలో ఆసీన స్థితిలో కొలువై ఉన్న ఆలయం భారతదేశంలో ఇదొక్కటే అంటారు స్థానికులు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఆలయంలో సిద్ధేశ్వరుడి ఎదురుగా కొలువై ఉన్న నంది ముఖం ఆ స్వామిని దర్శించుకున్నట్టుగా కాకుండా పక్కకు తిరిగి ఉంటుంది. ఆలయ కూడ్యాలపై కనిపించే చోళరాజులు శిల్పకళ చాతుర్యం సంభ్రమాచార్యులకు గురిచేస్తుంది. రామాయణ, మహాభారత గాథలు జీవం ఉట్టిపడేలా చెక్కారు. ఒకానొకప్పుడు ఈ క్షేత్రంలో 1,000,000 లింగాలు, 1,000,000 నందులు ఉండేవని చెప్తారు. అందుకు నిదర్శనమా అన్నట్టు ఇప్పటికీ తవ్వకాల్లో అక్కడక్కడ నందులు, శివలింగాలు బయటపడుతుంటాయి. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం నుంచి 8 రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. 8 రోజుల పాటు మొదటి రోజు మహాశివరాత్రి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, 2వ రోజు భానుపల్లకి, 3వ రోజు అగ్నిగుండం, 4వ రోజు సిడిమాను ఉత్సవం, 5వ రోజు చిన్న రథోత్సవం, 6వ రోజు బ్రహ్మరథోత్సవం, 7వ రోజు వసంతోత్సవాలు, 8వ రోజు శయనోత్సవం ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల కోసం కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. హేమావతి శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలానికి చెందిన గ్రామం ఇది. మండల కేంద్రమైన అమరాపురం నుంచి 10 కిలోమీటర్ల దూరంలోను, సమీప పట్టణమైన మడకశిర నుంచి 43 కిలోమీటర్ల, హిందూపురం నుంచి 80 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఆక్లి నుండి 37 కిలోమీటర్లు, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కేంద్రం నుంచి 110 కిలోమీటర్లు, పెనుకొండ నుంచి 80 కిలోమీటర్లు, అనంతపురం నుంచి 150 కిలోమీటర్లు మరియు బెంగళూరు, తుముకూరు, సిరా, హిరియూర్, చిత్రదుర్గ, పావగడ, బళ్ళారి పట్టణాల నుంచి రోడ్డు మార్గాన ప్రైవేటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు. హిందూపురం, తాముకూరు, చిత్రదుర్గ రైల్వే స్టేషన్ వరకు చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గాన బస్సులో చేరుకోవచ్చు.